సాయిరామ్. మీరు గమనించారా? రోజు మంత్రాలు జపించిన, పూజ చేసిన, దీపాలు వెలిగించిన మనసుకు నిజంగా అసలు ఏమాత్రం శాంతి అనిపించడం లేదు కదా. అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే ఈ సమస్య మంత్రంలో కాదు, ఈ భక్తిలో కూడా కాదు. కొంతమంది ఏమనుకుంటుంటారంటే భక్తి సరిగ్గా లేదేమో, నేను భక్తి సరిగ్గా మనసు పెట్టట్లేదేమో దేవుడి పైన అనుకుంటుంటారు. అంటే మంత్రం అంటే ఏంటి? ఊరికే దేవుడి నామం ఉచ్చరించడమేనా? అఫ్కోర్స్ దేవుడి నామం ఉచ్చరించడం కూడా ఒక మంత్రంతో సమానమే. అసలు నిజం ఏంటంటే, ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మంత్రం అంటే ఏమిటి, ఎందుకు పని చేస్తుంది, ఎందుకు కొంతమందికి ఫలితం ఉండదు, కొంతమందికి జపించగానే మంత్ర ఫలితం పొందడం, దానికి కారణం, ఇవన్నీ కూడా నేను స్పష్టంగా చెప్తాను. నేను మీ కేఎల్ విశ్వకర్మ. గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో బయట కూడా వాస్తు చెప్తున్నాను. వాస్తే కాకుండా ఎనర్జీ సైన్స్, జీవితం అనుభవంతో విషయాన్ని స్పష్టంగా చెప్పగలరు. అదేంటంటే మంత్రం అంటే అదొక అంధవిశ్వాసం కాదు, అదొక చాలా లోతైన సైన్స్. అది ఈరోజు మనం ఏంటంటే మంత్రం, దాని ప్రాముఖ్యత సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు మంత్రం అంటే నిజంగా ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే మంత్రం అంటే ఊరికే ఏదో దేవుడి పేరు చెప్పించడం అంతే చాలు. రామ రామ, కృష్ణ కృష్ణ, లేదా ఇలా. అఫ్కోర్స్ అది కూడా మంత్రం, నేను కాదన్ను. ప్రతి మంత్రానికి ఏంటంటే ఒక నిర్దిష్ట ధ్వని అంటూ ఉంటుంది. రామ్ అన్నాం, దాంట్లో ఒక రామ్కి రమ్కి తేడా ఉంది కదా, ఓంకి ఓంకి తేడా ఉంది కదా. సో ఇదంతా ఏంటంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ, ఇది ఒక సౌండ్ సైన్స్. ఒక పర్టికులర్ సౌండ్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా పలకాలి, అప్పుడు దాంట్లో ఎలాంటి వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ అంటే అనేది ఒక శక్తి, ప్రతి సౌండ్కి కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. ఓం అంటే ఏంటి? ఓం అంటే ఒక ఫ్రీక్వెన్సీ, రమ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ, రామ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ, ఓం నమ శివాయ అంటే ఒకలాంటి ఫ్రీక్వెన్సీ. ఇలా అంటే దానికి ఉన్న ఫ్రీక్వెన్సీని మనం కరెక్ట్గా ఉచ్చరించి పలికితే ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అనేది మంత్రం సైన్స్. అది ఆ శక్తి ఏంటంటే మన మనసు పైన ప్రభావం చూపిస్తుంది. మంత్రం అనగానే ఏమనుకుంటారంటే ఊరికి ఒక మాట అనుకుంటారు, కానీ ఆ మాట కాదు, అదొక శక్తి. ఇందాక నేను అన్నట్టుగా ఓం ఓం ఇలా అదొక మాటే, కానీ దాంట్లో ఒక శక్తి అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఏంటంటే ప్రతి సౌండ్ కూడా ఒక శక్తి అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎరా అంటే ఎలా ఉంది, ఎరా అంటే ఎలా ఉంది అంటే కోపడ్డట్టుగా ఉంటుంది. అంటే సౌండ్ సేమ్, అవే పదాలు, మనం ఉచ్చరించే విధానం మారింది అక్కడ. భయానికి, కోపానికి, దుఃఖానికి, సంతోషానికి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. మంత్రం అంటే మనం మనసు అస్తవ్యస్తంగా ఉన్న దాన్ని ఒక క్రమంలోకి తీసుకెళ్ళడమే మంత్రం ఒక ఉద్దేశం. మనసు అస్తవ్యస్తంగా ఉందనుకోండి, అందుకే ఏమవుతుందంటే ఒకసారి మనం చక్కటి మ్యూజిక్ విన్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. అదే అనమాట ఆ సౌండ్కున్న శక్తి. అది కొన్నిసార్లు సౌండ్ వింటే మనకు చాలా చిరాకు, కోపం కూడా వస్తుంది. అది దాని శక్తి, దాని వైబ్రేషన్ ఎలా ఉంటుంది. యాక్చువల్లీ మంత్రం మనసు పైన ఎలా పనిచేస్తుంది? మనసు స్వభావం ఏంటంటే పలు విధాలుగా ఎక్కడికి ఎటుకో పరిగెత్తూ ఉంటుంది. సో మంత్రం ఏంటంటే దాన్ని ఒక చోటుకు తీసుకొచ్చి ఒక బిందుగా నిలబెడుతుంది అక్కడ మనసుని, అటు ఇటు పరిగెత్తనివ్వదు. రామ్ రామ్ అని జపిస్తున్నాం అనుకోండి, మనసు ఇంకెక్కడ పరిగెత్తదు. ఆ రామ్ అనే శబ్దం పైనే మనసు కేంద్రీకృతం అయిపోతుంది. అది మంత్రానికి ఉన్న శక్తి. అలా జపించాలి మనం. సో మంత్రం జపించడం వల్ల ఏంటంటే ఆలోచనలు కూడా నెమ్మదిస్తాయి. దాంతో శ్వాస కరెక్ట్గా రెగ్యులేట్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస అంటేనే ఎనర్జీ. సో శ్వాస ఒక సిస్టమేటిక్గా అయిపోతుంది. మంత్రం ఏంటంటే ఎప్పుడు కూడా శ్వాసతో కూడా పనిచేస్తుంది, బ్రీత్ పైనే ఉంటుంది. మన బ్రీత్ కూడా కంట్రోల్ అయిపోతుంది, ఇర్రెగ్యులర్గా ఉండదు. అప్పుడు శ్వాస కరెక్ట్గా ఉంటే నరాల వ్యవస్థ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన పెద్దలు, మన ఋషులు చాలా అనుభవంతో తెలుసుకున్నారు వాళ్ళు పాపం. అందుకే వాళ్ళు మనకేం చెప్పారు? మంత్రాన్ని నెమ్మదిగా ఒకే రీతిలో జపించమన్నారు. కానీ మంత్రం కొందరికి ఎందుకు పనిచేయదు మరి? నేను రోజు మంత్రం జపిస్తున్నానండి, అసలు నాకేం ఫలితాలు లేవని కొందరు అలా బాపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఊరికి యాంత్రికంగా జపించడం, మనసుకి ఇంకెక్కడో ఉండడం, మనం ఒకే రామ్ రామ్ అనడం, దానివల్ల ఫలితాలు ఉండవు. అంటే మీరు అడగచ్చు, మంత్రాన్ని జపిస్తే మరి మనసు ఒక దగ్గరికి వస్తుంది అన్నారు కదా. అంటే ఆ అవేర్నెస్తో అలా జపిస్తే, సంకల్పంతో జపిస్తే మనసు అక్కడికి వస్తుంది. కానీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఊరికేదో రామ్ రామ్ అంటున్నాం అంటే ఎక్కడో ఉంటే అది ఫలితాలు ఉండవు.
అప్పుడు ఏమవుతుందంటే మనం చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. సో మంత్రం ఇప్పుడు కూడా మన బాధ్యతకు ప్రత్యామ్నాయం కాదు, ఒక సపోర్ట్ సిస్టమ్ మాత్రమే, ఒక సపోర్ట్ పవర్ మాత్రమే. మన పరిసరాలు కూడా మన పైన ఆ మంత్రం ప్రభావం పైన పనిచేస్తాయి. మనం పనిచేసే చోట మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూర్చొని మంత్రం చేపిస్తే కూడా పెద్దగా ఫలితం ఏమి ఉండదు, డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది అది. అందుకే మన శాస్త్రాల్లో మన ఋషులు ఏం చెప్పారంటే శుభ్రమైన స్థలం, చాలా ప్రశాంతంగా ఉన్న స్థలం, సౌండ్ లేకుండా ఉన్న స్థలంలో కూర్చొని మంచి వాతావరణం ఉన్న దగ్గర కూర్చొని, దిశ కూడా ఇంపార్టెంట్, కరెక్ట్ దిశకి అంటే ఉత్తరానికో లేకపోతే తూర్పుకో ముఖం పెట్టి అక్కడ కూర్చొని ఆసనంలో కూర్చొని అక్కడ మనసు నిలకడగా పెట్టుకొని జపిస్తే మంత్రం తప్పకుండా ఫలిస్తుంది. సో ఎంతసేపు చేయాలి ఇది? గంటల తరబడి చేయాలా? రోజుకొక 5 minutes 10 minutes అలా అవేర్నెస్తో సంకల్పంతో కూర్చొని అలా మంత్రాన్ని జపిస్తే చాలు, మంచి ఫలితాలు ఉంటాయి. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.